వెల్కమ్ టు 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లోకి రాబోతున్నారా లేదా అన్నది ఒకసారి చూద్దాం. రీసెంట్గా అంటే నిన్న బ్రహ్మానందం గారు తనయుడు తీస్తున్న మూవీకి మూవీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారు అయితే వచ్చారు. సో ఆ టాపిక్ లో ఒకరు చిరంజీవి గారిని ఏమని అడిగారంటే, మీరు మళ్ళీ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఆయన కొత్త పార్టీ ఏవైనా ఓపెన్ చేస్తారా? లేదు అంటే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్టీలోకే అరంగేట్రం చేస్తారా అన్న దాని మీద అయితే ఒక క్వశ్చన్ అడిగారు. కానీ ఆయన అయితే చాలా క్లియర్ గా చెప్పేశారు, నేను మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేది లేదు అని. చిరంజీవి గారు మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేది లేదని కర్రాఖండిగా షాకింగ్ డెసిషన్ అయితే మన అందరికీ చెప్పేశారు. ఆయన ఉన్నంత వరకు కూడా, ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు కూడా ఆయన జీవితం కలమ్మ తల్లికి అంకితం. నేను మళ్ళీ పాలిటిక్స్ లోకి రావాలని అనుకోవటం లేదు అని ఒక షాకింగ్ కామెంట్ అయితే చేశారు. సో మేబీ అది ప్రజారాజ్యం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనుకుంటా. అది ఎవరికీ తెలీదు. కానీ ఆయన అయితే మళ్ళీ పాలిటిక్స్ లోకి రాను అని అయితే క్లియర్ గా చెప్పేశారు. ఒకవేళ పాలిటిక్స్ లో ఆయనకి ఏదైనా చెప్పాలనిపించినా, ఆయనకి ఏదైనా చేయాలనిపించినా అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి చేత చేయిస్తానే తప్ప నేనైతే రాజకీయాల్లోకి రానని, చిరంజీవి గారు అయితే రాజకీయాల్లోకి రానని, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టనని అయితే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. చాలా మందికి ఈ ఒక్క ఆన్సర్స్ తో క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. చిరంజీవి గారు అయితే ఇంకా రాజకీయాల్లోకి వచ్చేది లేదు. ఆయన ఇది ఒకవేళ రీఎంట్రీ వస్తున్నారు, చిరంజీవి రీఎంట్రీ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే అదొక ఫేక్ న్యూస్. ఎందుకంటే ఆయనంతటా ఆయన నేను మళ్ళీ పాలిటిక్స్ లోకి రాను, నేను బతుకున్నంత వరకు నా జీవితం కలమ్మ తల్లికి అంకితం అని చెప్పేశారు. సో ఆల్రెడీ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ చిరంజీవి గారి మూవీ సెట్ మీద ఉన్న సంగతి తెలిసిందే. సో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆయన ఇలానే మూవీస్ తీస్తున్నారు. అయితే చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అది ఇది అని చెప్పి చాలా అయితే విషయాలు వస్తున్నాయి కదా. సో వాటన్నిటికీ చిరంజీవి గారు అయితే చెక్ పెట్టేశారు. అదేంటంటే ఆయన పాలిటిక్స్ లోకి రానని. ఒక పక్క రాజకీయాల్లోకి చిరంజీవి గారు రీఎంట్రీ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంటే, ఇప్పుడు మరొక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే చిరంజీవి గారు బ్రహ్మానందం గారి ఈవెంట్ కి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్ లోనే ఆయన రాజకీయాల్లోకి రానని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో మళ్ళా యాంకర్ సుమ గారు ఒక ఫోటో స్క్రీన్ మీద చూపించి ఈ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారిని ఆయన గురించి చెప్పమంటే, ఆయన ఎవరో కాదు చిరంజీవి గారు వాళ్ళ తాతయ్య గారు. సో ఆయన గురించి చెప్పమంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే చిరంజీవి గారు వాళ్ళ తాతయ్య ఫోటో స్క్రీన్ మీద చూపించి చిరంజీవిని ఆయన గురించి ఒకసారి మాట్లాడమంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, చిరంజీవి వాళ్ళ మమ్మీ గారు అనేవారంట ఏమనంటే, నీకెవ్వరి బుద్ధులు వచ్చినా పర్లేదు, మీ తాతయ్య బుద్ధులు రాకూడదు, మీ తాతయ్యకి ఇద్దరు అమ్మమ్మలు, ఆయన చాలా రసికుడు అన్న ఒక కామెంట్ అనేవారంట. సో చాలా వెటకారంగా, చాలా హాస్యంగా, చాలా కామెడీగా ఈ మాట అయితే చిరంజీవి గారు చెప్పారు. సో ఈ కామెడీ వర్షన్ వీడియో అయితే ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఎనీవే ఇప్పుడైతే లాస్ట్ కి చిరంజీవి గారు అయితే రాజకీయాల్లోకి వచ్చేది లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. సో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? లేదా ఇలా కలమ్మ తల్లి ముద్దు బిడ్డలా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మేము మీ కామెంట్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టీవీ 24 స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.